జై శ్రీకృష్ణ. అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అలానే ఆ స్వామికి ఇష్టమైన మధుర పేడ అట్లానే వెన్నుండలు చేశాను నైవేద్యంగా. చాలా సులభంగా ఇంట్లోనే చేసుకోగలిగే నైవేద్యం ఇది. మనం స్వామికి నైవేద్యం అంటే శుచిగా శుభ్రంగా చేస్తాం కాబట్టి బయట నుంచి కొని తేకుండా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పై ఒక మందపాటి పాత్ర పెట్టి కొద్దిగా నెయ్యి వేసి ఒక 1/2 లీటర్ పాలు మాత్రమే చేస్తున్నాను. మధుర పేడ కోసం ప్రసాదం అంటే చాలా తక్కువగానే చేస్తాము, వృధా చేయొద్దు కాబట్టి ఆ విధంగా 1/2 లీటర్ పాలతో ప్రసాదం చేస్తున్నా. బాగా మరిగించాలి, లో మీడియం ఫ్లేమ్లో పెట్టి. పాలు బాగా మరుగుతున్నాయి కదా, బాగా దగ్గరకు అవుతున్నాయి. ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ కోవా పూర్తిగా చల్లబడిన తర్వాత ఒక పావు కప్పు బెల్లం వేసి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసే ఉంచాలి, ఏమాత్రం వేడి కూడా ఉండకూడదు. బాగా కలిపేసిన తర్వాత దీనిలోకి కొద్దిగా నెయ్యి వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి మరొకసారి బాగా కలపాలన్నమాట. ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, జాజికాయ పొడి అలాంటివి కూడా వేస్తారు. ఇది పూర్తిగా నార్త్ ఇండియాలో చేస్తారు, మధురలో చేస్తారు. కృష్ణుడికి బాగా ఇష్టమని ఇట్లా బాగా కలుపుతుంటే అది బాగా స్మూత్గా అవుతుంది, చూస్తున్నారు కదా. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 నిమిషం కలిపి ఉంచేసేయాలి. ఆ తర్వాత ఇది బాగా గట్టిగా అవుతుంది, ముద్ద చేసి పక్కకు పెట్టుకోవడం. ఈ విధంగా చేసిన తర్వాత చిన్న చిన్న సైజ్ బాల్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. చాలా తేలిగ్గా అయిపోయింది, ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది. ఇది కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం ఇది మధుర పేడ. చాలా ఈజీగా చేసేస్తాను. ముఖ్యంగా ఏంటంటే మనం ఇంట్లో చేయడం మూలంగా మనకు ఒక సంతృప్తి ఉంటుంది, శుచిగా శుభ్రంగా చేసాము అనేది కూడా. చాలా వరకు బయట నుంచి కొని తెచ్చి చేస్తారనమాట మావాతో. అలా కాకుండా ఒక 1/2 లీటర్ పాలతో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనిపైన కొద్దిగా మనము ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కూడా పెట్టవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు స్వామివారికి ఇష్టమైన వెన్న ఉండలు కూడా ఎలా చేయాలో చూసేద్దాం. 1 కప్పు బియ్యం పిండిలో కొద్దిగా సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్న వేసి బాగా కలిపేసేయాలి. ఇప్పుడు కూడా ప్రసాదం అనేది కొంచెం తక్కువ శాతంలో చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువసేపు స్టవ్ దగ్గరే ఉండకుండా స్వామి దగ్గర ఎక్కువసేపు ఉండేలాగా. ఇప్పుడు నేను మిరియాల పొడి వేసాను, చూసి ఉండొచ్చు. ఇలా ముద్దగా అయింది కదా, ఎక్కువ వెన్న వేసుకోవాలి, నీళ్లు కొద్దిగా కలుపుకోవాలి. బాగా ముద్దగా చేసుకొని మనము వీటిని ఇప్పుడు బాగా సాఫ్ట్గా అయ్యేదాకా కొద్దిగా ఎక్కువసేపే కలపాలి ఆ పిండిని. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి, చేసి పక్కకు పెట్టుకోవాలి. ఫ్రై చేయడానికి కూడా ఆయిల్ సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకొకటి, ఇందులో నేను నువ్వులు కానీ జీలకర్ర కానీ ఏం వేయలేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని వేగనివ్వాలి. ఒక్కసారి జాగ్రత్త, అవి పేలుతాయి కాబట్టి నేను అసలు ఏమీ వేయలేదు. ఇందులో వెన్న, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేశాను. చక్కగా వేగిన తర్వాత తీసేసేయడమే. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేపుకోవాలి. వేపేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్కసారి పేలుతాయి అవి, కలిపే విధానంలో తేడా ఉంటే. అది మాత్రం జాగ్రత్త. చూస్తున్నారు కదా, స్వామికి ఇష్టమైన వెన్న ఉండలు కూడా రెడీ అయిపోయినాయి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.